శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. కుండిలుడు విశాలాక్షి గాథ. బృహస్పతి ఇంద్రునితో ఇంకా ఇలా తెలుపుతున్నారు. ఇంద్ర, ఇక 6వ ఉదాహరణ కూడా ఆలకించు. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉన్నది. ఆ ఊళ్ళో కుండిలుడు అనే ఒక బ్రాహ్మణుడున్నాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తలపించే సౌందర్యం ఆమెది. రూపానికి తగిన గుణాలు, సౌశీల్యానికి అణకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో శభాష్ అనిపించుకుంటోంది. వివాహమై 5 ఏళ్లు గడిచినా వారికి సంతానము లేదు. ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు, కానీ భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు మాత్రం ఇద్దరూ సుఖంగా అన్యోన్యంగానే కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కుండిలుడు పని మీద పొరుగురు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ ఉండి పని చూసుకుని రావడానికి నెల్లాళ్ళు పడుతుందని, అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి, విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తం మూటగట్టుకుని ఉదయాన్నే చల్లని వేళ బయలుదేరాడు. ఆ ప్రాంతంలో జంటికుడు అనే ఒక మగ పిశాచం తిరుగుతోందని ప్రతీతి ఉంది. వాడు పూర్వజన్మలో బహు దుష్టుడు, దుర్బలుడు, దుర్జనుడు. కామాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు. పిశాచమయ్యాడు. ఎంతటి మంత్రగాళ్లకి కూడా వాడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనపడితే చాలు మోసం చేసి గాని, బలాత్కారం చేసి గాని అనుభవిస్తున్నాడు. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తున్నాడు. అందుచేత వాడు చేసే మోసాలు అంతా అయిపోయాక కానీ బయటపడడం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు. కొందరి సంసారాలైతే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది. చంకలు కొట్టుకున్నాడు. అచ్చం ముమ్మూర్తుల రూపాన్ని కుండిలుడిలా మార్చుకుని సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళందించి, నెలవుతుందన్నారు, పొద్దున్నే కదా వెళ్ళారు, సాయంకాలానికే తిరిగి వచ్చారు, ఇదేంటి అంది. తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతడు దారిలోనే ఎదురయ్యాడని, ఇప్పుడు కాదు నీ పని కావాలంటే ఓ నెల తర్వాత రమ్మన్నాడని, అందుచేత అప్పుడే బయలుదేరి వెళ్తానని, అందుకని ఇప్పుడు వెనక్కి వచ్చేశానని ఏదో కట్టుకథ అల్లి చెప్పాడు ఆ మాయా కుండిలుడు. పాపం విశాలాక్షి నమ్మింది. అదృష్టం బాగుండి ఆయన ఎవరో దారిలో కలిశారు కనుక సరిపోయిందండి, లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది. పోనీలేండి, మంచి పనే అయ్యింది. స్నానానికి లేవండి, 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు గాని, పొద్దున్నుంచి నడిచి అలసిపోయినట్టున్నారు అంటూ వంటింట్లోకి దారి తీసింది. ఆ రాత్రి ఆ మాయా కుండిలుడు విశాలాక్షిని తనువి తీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. వీడి బలం, భోగ సామర్థ్యం, అతికామం, ఇంకా వివిధ లక్షణాలు, వికారాలు విశాలాక్షికి అనుమానాన్ని కలిగించాయి. తన భర్త కాదు అని మనసుకి అనిపిస్తోంది, కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అదే. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు? తనలో తనే కుమిలిపోతూ ఉంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉన్నది. రోజు రోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉన్నది. మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. నెల అయ్యేసరికి ఎండు కట్టెలా తయారయ్యింది. అదే రోజు సాయంత్రానికి కుండిలుడు తిరిగి వచ్చాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది. ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్ప కూలింది. కుండిలుడు త్వరగా సమీపించాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అర్ఘ్యపాద్యాదులతో ఎదురొస్తుంది, స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే ఇలా కుప్ప కూలిపోవడం ఏమిటి? కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం, తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయా కుండిలుడు బయటికి వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు? నువ్వు మాయగాడివంటే నువ్వు మాయగాడివి, నువ్వు మోసగాడివంటే నువ్వే మోసగాడివి.
అని అనుకున్నారు. పరస్పరం వాగ్వివాదంతో ఇద్దరూ అరుచుకుంటున్నారు. ఇరుగు పొరుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండిలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది. తలపట్టు కూర్చుని ఏడుస్తోందే తప్ప తాను గుర్తుపట్టలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు నిజమైన కుండిలుడో ఎవరు మాయా కుండిలుడో గుర్తుపట్టలేకపోయింది. తన సోదరులు, తల్లిదండ్రులు, ఇంకా బంధువర్గము అందరినీ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రప్పించింది. అందరూ వచ్చారు. కానీ ఎవ్వరూ సత్యమైన కుండిలుని పోల్చుకోలేకపోయారు, ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇంతలో గుంపులో నుండి ఎవరో అన్నారు, ఇలాంటి ధర్మ సంకటాలలో విష్ణుదత్తుని శరణు కోరడమే తక్షణ కర్తవ్యం. ఆయనైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యను అని అన్నారు. అంతలో అందరూ అవునంటే అవును అనుకున్నారు. సత్యకుండిలుడు, మాయాకుండిలుడు కూడా ఒప్పుకున్నారు. పదండంటే పదండి అని అనుకుని అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు. ఆయనకు నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం భోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. దత్తభక్తుడైన విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరు కుండిలుల వైపు చూశాడు నిశితంగా. ఎవరు మాయగాడో పరమ దత్తభక్తుడైన విష్ణుదత్తునికి తెలిసిపోయినది. అయితే జనం దాన్ని నమ్మేటట్లు ఆధారాలతో నిరూపించాలి, నిర్ధారించాలి. మహిమ చూపించి నిరూపిస్తే పిశాచమాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు. కనుక మానుష్యపరమైన ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యని విడదీయాలి అని ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్ణం, ఆకృతి, నామం, గోత్రం, చేష్టలు అన్నింటిలోనూ ఒక్కటిగా ఉన్నారు. వీరిలో ఎవరు సత్యకుండిలుడో మన ముందున్న సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరికీ కొన్ని పరీక్షలు పెడతాను. మీరందరూ సాక్షులుగా ఉండండి. ఎవరేమిటో ఇప్పుడే తేలుద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరి పాల భాగాల మీద అనగా నుదురు మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట కా అని, ఇంకొకరి నొసట గా అని ముద్రలు వేయించాడు. మొదట కా వ్యక్తిని దగ్గరికి పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్న వస్త్రాలు, ధనములు, ధాన్యములు, ఆభరణాలు, వస్తువులు, అలాగే విశాలాక్షి వంటిపైనున్న పుట్టుమచ్చలు, రోగాలు, రొస్టులు, అలవాట్లు అన్నీ జాబితాగా చెప్పమన్నాడు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచాడు. అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతనితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు. 3 జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు, కానీ ఏమీ చెప్పలేదు. చిరునవ్వులతో ఇద్దరినీ ఒకేసారి దగ్గరకు పిలిచి పంచక్రోశ విశాలమైన దివ్యక్షేత్రమిది, దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలున్నాయో, వాటిలో ఏ ఏ దేవతామూర్తులున్నాయో, ఆయా మూర్తుల లక్షణాలేమిటో చెప్పాలి. ఎవరు ముందుగా వచ్చి చెబితే వారు గెలిచినట్లని ప్రకటించాడు. ఇద్దరూ వెంటనే బయలుదేరారు. గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పారు. కా వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి సొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ సమాన శ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించాడు. ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధయోగులు కొందరున్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కుని రండి. ముందు వచ్చి చెప్పినవాడు జయించినట్లు అన్నాడు. ఇద్దరూ పరుగున బయలుదేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు గా వ్యక్తి. సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసగా ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు విష్ణుదత్తుడు. పొద్దు గుంకింది. చీకట్లు కమ్ముకున్నాయి. తొలిజాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు కా వ్యక్తి, రొప్పుతూ రోజుతూ. పాపం పడుతూ లేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడ్డాడు. మహానుభావ, నిజం చెబుతున్నాను. కొండంతా తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూశాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇక నమస్కరించడం ఏమిటి, గోత్రనామాలు అడగడం ఏమిటి?
కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరికి చేరుకున్నాను. ఇంకా భయం లేదు, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారాలన్నీ చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచాడు. ఇదే చివరి పరీక్ష, నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్న మూతి ఉన్న సీసా లాంటి గాజు పాత్రను తీసి దాని మూత తీసి దాన్ని అందరి సమక్షంలో మధ్యలో ఉంచాడు. ఇందులో తటారున ప్రవేశించి చటారున బయటికి రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అన్నాడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు. దత్తభక్తుడైన విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగించాడు. పిశాచం ఇంకా బయటకు రాకుండా మంత్రం వేశాడు. సాక్షులు ప్రేక్షకులు అందరూ హర్షధ్వానాలు చేశారు. ఇన్నేళ్లుగా ఇంతమంది స్త్రీలను పట్టి పీడిస్తున్న పిశాచం పీడ విరగడయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్య కుండిలుడు విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకున్నారు. విష్ణుదత్తుడి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావ, మీరు దివ్యశక్తి సంపన్నుడని మాకు తెలుసు. కేవలం అలా చూసి సత్యాసత్యాలను గ్రహించగలరు. మరి 4 పరీక్షలు పెట్టారేమిటి? దయచేసి సందేహాన్ని తీర్చండి అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు. మాన్యులారా, నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి. విశాలాక్షి గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మర్చిపోవచ్చు, కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు గనక ఉన్నవి లేనివి చెబుతాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితమైన నిర్ధారణ చేయకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇక 2వ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సొలుపు లేకుండా తిరిగి వచ్చిన వ్యక్తి దేవతైనా దయ్యమైనా అయి ఉండాలి తప్ప మానవుడు కాదు. దీన్ని బట్టి దొంగ ఎవరో నిశ్చయమయ్యింది. ఇంకా ఎవరికైనా ఇంకా సందేహాలు సంశయాలు ఉంటే వాటిని తొలగించడానికి 3వ పరీక్ష. ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి. అందువల్ల 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు. అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట. మాయలు మోసాలు చేయగల ఘటికుడు అన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసిపోయింది కదా. దీన్ని బహిరంగంగా చెబితే వాడు పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, లేదా ఇంకేమన్నా చేయొచ్చు. నేనే గెలుస్తున్నాననే భ్రమలో వాడున్నాడు గనుక అదే ఊపులో వాణ్ణి తెలివిగా బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టినవి 3 పరీక్షలే. ఒక అజ్ఞానికి కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్టు చేశాను అన్నాడు. అందరూ ఎంతో సంతోషపడ్డారు. విష్ణుదత్తుడికి యథోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు. అమరేంద్ర, విష్ణుదత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను. ఇది 7వ ఉదాహరణ. శ్రద్ధగా ఆలకించు, నీ సందేహాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంటూ బృహస్పతి ఇంకా ఇలా చెబుతున్నారు. శ్రీదత్త శరణం మమ.